సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ మాట్లాడే అయినా నో కేస్. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్ అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది. అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతోనే దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి ఎవరిని టెర్రరైజ్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదా నీ అభిమానాన్ని ప్రకటిస్తే నువ్వు బయట తిరిగితే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయింటే ఆర్ నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మామూలుగా ఉండదు. నీకు నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు అనే మెసేజ్ ఇవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో భాగంగా అవి చేస్తే నిన్నటిది మరీ విచిత్రమండి. కోడి కోసుకున్నారట. కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పాపం. ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారట 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు. కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలుపెట్టాక దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా. రేపు కనుమ వస్తుంది. రేపు అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని? వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా వీళ్ళు చేస్తున్న వాటిని అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి. వీడియో ఒకసారి చూడము. వీడియో అది చూడండి. వీళ్ళని చూస్తే ఎవరో కరుడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా. ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు. వాడు కసబ్ ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ అప్పుడు బాంబేలో ఇది చేశారు కదా. కసబ్ అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లు అట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు వీళ్ళు డిఎస్పీలో మరి సిఐలు అంతా సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అంతా మరి పోలీస్ అధికారులు వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే. ఆ డీజీపీ ఏమో జోకు ఎగతాళి అంటే ఎవరో రిపోర్టర్లు కూడా నవ్వుతున్నారు. మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామని. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది. అసలు వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నారా ప్రైవేట్ సైన్యమా? ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో వీళ్ళు తప్పించుకొని అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ వేయాలట. గ్రౌండ్స్ అని చెప్పి వీళ్ళు పెట్టుతున్నవి వాళ్ళు చూస్తే ఒక్కొక్కటి నవ్వాలనో ఏడవాలనో మనం ఎక్కడున్నామో మళ్ళీ చెప్తున్నాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చూసాం. అప్పుడు యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళం. ఇందిరాగాంధీ గారు అప్పుడు 75, 77 మధ్య. తర్వాత నక్సల్స్ ప్రాబల్యం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేస్తామనే బెదిరింపులు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు. అంటే సిస్టమ్ గాడి తప్పితే ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎక్కడికి పోతుందంటే అక్కడ కనపడింది. ఇది ఎక్కడ కూడా ఉండేది. అంటే ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ, బయట నలుగురు ఒక దగ్గర కలవడానికి వీళ్ళ, ఇది అన్యాయం అనడానికి వీళ్ళ, కేసు పెట్టేసి అయిపోయి ఏమంటే పబ్లిక్ దీన్ని